పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎంపీ ఎస్పీవై రెడ్డి, మంత్రి ఫరూక్ మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. నంద్యాలలో కుట్టు మిషన్ కేంద్రం ఏర్పాటు, కుట్టు మిషన్ల పంపిణీ సందర్భంగా ఇరువురు నేతల మధ్యనున్న వర్గపోరు మరోసారి బయటపడింది. కర్నూలు జిల్లా నంద్యాలలో అధికార పార్టీ టీడీపీ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. మంత్రి ఫరూక్, ఎంపీ ఎస్పీవై రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువురు నేతల మధ్య వర్గపోరు ముదిరి పాకాన పడింది. గతంలో టీడీపీ, వైసీపీ నుంచి ఈ ఇద్దరు నేతలు ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. అప్పట్నుంచే వీరి మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. ఫరూక్ మంత్రి అయిన తరువాత వీరి మధ్యనున్న పోరు మరింత ముదిరింది. నంద్యాలలోని నబీనగర్లో ఎంపీ నిధులతో కుట్టు మిషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. మంత్రి ఫరూక్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎంపీ ఎస్పీవై రెడ్డి కుట్టు మిషన్ కేంద్రం ఓపెనింగ్ కార్యక్రమం కానిచ్చేశారు. మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేశారు. ఇదే ఇప్పుడు ఇరువురు నేతల మధ్య పోరుకు కారణమైంది. మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తనకెందుకు సమాచారం ఇవ్వలేదంటూ మంత్రి ఫరూక్ మండిపడ్డారు. మైనార్టీ మంత్రినైనా తనకెందుకు చెప్పలేదంటూ నిలదీశారు. అంతేకాదు, కార్యక్రమ సమాచారం తనకు ఎందుకు ఇవ్వలేదంటూ మైనార్టీ కార్పొరేషన్ ఈడీని మంత్రి ఫరూక్ ఏకంగా బదిలీ చేశారు. మంత్రి ఫరూక్ ఆరోపణలపై ఎంపీ ఎస్పీవై రెడ్డి వర్గం మండిపడుతోంది. ఎంపీ ల్యాడ్స్తో కుట్టు మిషన్లు పంపిణీ చేస్తే మంత్రికి చెప్పాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది. కార్యక్రమంపై అనవసరమైన రచ్చ ఎందుకని నిలదీస్తున్నారు. మరోవైపు సొంత పార్టీ నేతలనే వేధిస్తున్నారంటూ మంత్రి ఫరూక్పై ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎంపీ ల్యాడ్స్తో చేపట్టిన కార్యక్రమంపై మంత్రివర్గం అనవసర రాద్ధాంతం చేస్తోందంటూ కంప్లైంట్ చేశారు. కార్యక్రమ వివరాలు చెప్పలేదంటూ మైనార్టీ శాఖ ఈడీని బదిలీ చేశారని పేర్కొన్నారు. మంత్రి ఫరూక్పై ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి విమర్శలకు సిద్ధమవడంతో నంద్యాల రాజకీయం వేడెక్కింది. విషయం తెలుసుకున్న మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇద్దరికీ నచ్చజెప్పారు. ప్రస్తుతానికైతే ఇద్దరు నేతలు మెత్తపడ్డట్లు కనిపించినా ఫరూక్పై తాడోపేడో తేల్చుకోవడానికే ఎస్పీవై రెడ్డి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక సమరం నేపథ్యంలో నంద్యాల రాజకీయ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.